హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ అందరి ఫేవరెట్ ఏంటనుకుంటున్నారు? జున్నండి. చాలా వరకు ఇదంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. పాలు దొరకాలే కానీ జున్ను ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఉండరు. అందరికీ ఎంతో ఇష్టమైన జున్నుని పాడవకుండా చాలా ఈజీగా సింపుల్గా సిటీలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకి ముడి పాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి మనం నార్మల్ పాలు ఏ విధంగా కలుపుకోవాలి, దాంట్లోకి బెల్లం ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఈజీగా అయితే ఈ వీడియోలో చూసేయచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని. ముందుగా ఒక బౌల్లోకి మన దగ్గర ఉన్న ముడి పాలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి. ముడి పాలు అంటే గేదె కానీ ఆవు కానీ ఈనిన ఫస్ట్ 3 రోజుల పాలని ముడిపాలుగా చెప్తారు. వీటితోనే మనం జున్ను అనేది తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ పాలని మనం వాటి చిక్కదనాన్ని బట్టి మనం మన దగ్గర ఉన్న నార్మల్ పాలని కలుపుకోవాలి. బాగా చిక్కగా ఉంటే 1కి 2 వరకు కలుపుకోవచ్చు. మీడియంగా ఉంటే 1.5, బాగా లైట్గా ఉంటే 1కి 1. ఈ పాలకి నేను 1.5 కలిపాను. అదేవిధంగా ఈ మొత్తం పాలు 5 కప్పుల వరకు అయినాయి. 2 కప్పులు ముడి పాలు, అలాగే 3 కప్పుల నార్మల్ పాలు, ఇవన్నీ కలిపి సరికి 5 కప్పులు అయినాయి. దీంట్లోకి 2 కప్పుల బెల్లాన్ని అయితే యూస్ చేశాను. మీకు ఇప్పుడు 1 కప్పు యాడ్ చేశాక నేను స్వీట్నెస్ చెక్ చేసుకుంటే సరిపోలేదు. నెక్స్ట్ మిగిలిన కప్పు యాడ్ చేసుకున్నాను. మనం స్వీట్నెస్ కూడా చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కరు స్వీట్ ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి స్వీట్ అనేది. మ్యాక్సిమం ఈ 5 కప్స్ మిల్క్కి 2 కప్స్ స్వీట్ అనేది బెల్లం అనేది యాడ్ చేయాల్సి వచ్చింది. బెల్లంతోనే బాగుంటుంది జున్ను అనేది. బెల్లం టేస్ట్ ఇష్టపడిన వాళ్ళు పంచదారతో కూడా ట్రై చేసుకోవచ్చు. కానీ దీని స్పెషల్ టేస్ట్ ఏదైనా ఉంటే అది బెల్లంతో చేస్తేనే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇవి కలపడం వల్ల మరింత టేస్ట్ అనేది జున్నుకి యాడ్ అవుతుంది. మనం ఓన్లీ నార్మల్గా చేసుకుంటే క్యాజువల్గా ఉంటుంది, స్వీట్లా ఉంటుంది. ఇది యాడ్ చేస్తే మరింత టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది. జున్నులో మిరియాల పొడి తగలకుండా ఉండాలనుకుంటే మనం వడపోసుకోవచ్చు. లేదు అది తగిలినా బాగానే ఉంటుంది అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ విధంగా వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా షిఫ్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న నలకలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి. అలాగే ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి 1 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం జున్ను కోసం రెడీ చేసుకున్న పాల మిశ్రమాన్ని ఈ బౌల్లో పెట్టుకోవాలి. పెట్టుకుని దానిపైన జున్ను గిన్నె పైన ఒక మూత, అదేవిధంగా పెద్ద బౌల్ మీద ఒక మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ జున్ను మీద ఉన్న మూత పెట్టుకోకపోతే మనకు వాటర్ అనేది అందులోకి వెళ్ళిపోయి జున్ను అనేది పాడైపోతుంది. ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ఉడికించుకుంటే జున్ను అనేది రెడీ అయిపోతుంది. మనం ఇలా ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే ఫోర్క్తో ఇలా టచ్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. పైన పాలు గడ్డ కట్టకుండా ఉంటే మనకి ఇంకా ప్రిపేర్ అవునట్లు ఇంకో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నాకు ఈ ప్రాసెస్కి ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది. ఈ 20 మినిట్స్లో జున్ను అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కకు తీసుకుని ఒక 10 నిమిషాల నుంచి పావు గంట చల్లారబెట్టుకోవాలి. మరీ ఎమర్జెన్సీ అనుకున్న వాళ్ళు కూల్ వాటర్లో పెట్టుకుంటే 5 మినిట్స్లో కూల్ అయిపోతుంది. కానీ జున్ను చేసినప్పుడు కంటే కూడా జున్ను రెడీ అయ్యాక తినడానికి పడే కష్టం ఎక్కువ. ఎందుకంటే చల్లారడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. చల్లారే వరకు వెయిట్ చేయాలేమో. చల్లారే వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదండి. వీడియో కోసం అయితే ఆగాను, కానీ నేను వేడిగా ఉండగానే కొద్దిగా తీసేసుకుని తినేసేదాన్ని. చూసారా కేక్లా ఏ విధంగా ఉందో. జున్ను ముక్క అంటే ఇలా ఉండాలనేలాగా చాలా పర్ఫెక్ట్గా అయితే జున్ను అనేది రెడీ అయిపోయింది. మీరు పాలుని ఎప్పుడు అంచనా ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది. డౌట్ ఉంటే మాత్రం 1కి మించి నార్మల్ మిల్క్ యాడ్ చేయకండి, అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. జున్ను పాలు అనేవి ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలంటే వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. ఈ విధంగా డీప్లో పెట్టుకోవడం వల్ల మనకి 2 మంత్స్ వరకు నిల్వ ఉంటాయి పాలు అనేవి. వీటిలో నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోకూడదు, డైరెక్ట్గానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం అవసరమైనప్పుడు వాటిని తీసుకుని యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.